చేస్తున్నారు. సరే, వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు ఏమీ లేవు, లక్ష్మీకాంత్ గారు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్పారు. బట్ అలాంటివి ఏమి ఎదురు కాకుండా 29 వరకు నిజంగా అన్ని ఫెసిలిటీస్ తో కంప్లీట్ చేసి ఇవ్వగలరా? ఖచ్చితంగా ఈ రోజు మేము చంద్రబాబు నాయుడు గారు అయినా కూటమి ప్రభుత్వం అయినా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. ఇందాక చెప్పాను, టిట్కో హౌసెస్ అనేది ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు 2016లో మొదలైనవి. 2019 టైంకి 7 లక్షలు ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక ప్రణాళిక రచించుకున్నాం. ఆ రోజు ఉన్న మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అవ్వచ్చు, వేరే వేరే రీజన్స్ వల్ల మనం 2 లక్షల ఇల్లు మాత్రమే హ్యాండ్ ఓవర్ చేయగలిగాం. ఆ తర్వాత కంటిన్యూ అయిన ప్రభుత్వం దాన్ని కంప్లీట్ గా భూస్థాపితం చేసింది, దాన్ని కంటిన్యూ చేయలేదు. కాబట్టి ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 21 నెలల కాలంలోనే అప్పుడు ఏదైతే పెండింగ్ లో ఉన్న హౌసెస్ ఉన్నాయో ఆ హౌసెస్ అన్ని కూడా కంప్లీట్ చేసి నిన్న 2,50,000 హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేశాం. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు ఇంకో 3 లక్షల హౌసెస్ ఈ ఇయర్ ఎండ్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇయర్ 2029 నాటికి ఇంకొక 5,90,000 హౌసెస్ కట్టి ప్రజలకు ఇవ్వాలని చెప్పేది ఈ రోజు మాకు ఉంది ఆలోచన. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ల్యాండ్ షార్టేజ్ ఉంది, లేకపోతే ఇంకోటి మీరు అంటున్నారు కదా. మేము అనేది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాగా మేము మాయమాటలు చెప్పి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా సెంటు భూములు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఊరికే బోర్డులు వేసుకొని ప్రచారం చేసుకోవట్లేదు. టిట్కో హౌసెస్ కాన్సెప్ట్ డిఫరెంట్ అమ్మా. టిట్కో హౌసెస్ అనేది ఏంటంటే ఒక అర్బన్ సొసైటీ పేద ప్రజల కోసం డెవలప్ చేస్తున్నాం. అక్కడ కావాల్సిన ఇల్లు కంటే కూడా మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అన్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. శానిటైజేషన్ అవ్వచ్చు, డ్రైనేజ్ ఇష్యూస్ అవ్వచ్చు, వాటర్ ఫెసిలిటీ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ ఏదైతే ఉంటాయో గేటెడ్ కమ్యూనిటీలో ఆ కమ్యూనిటీలో ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా పేద ప్రజలకు కూడా అందుబాటులోకి రావాలా. అది కూడా ఈ నివాస యోగ్యమైన ఏరియాలు. ఇప్పుడు ఎక్కడో అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, శ్మశానంలో కట్టట్లేదు ఆ టిట్కో హౌసెస్. ప్రజలకి యాక్సెస్ ఉన్న ఏరియా, ప్రజలకి ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ పరంగా అయినా, స్కూల్ యాక్సెస్ అయినా, లేకపోతే వాళ్ళు జాబ్ చేసుకునే దానికైనా అందరికీ అంటే యాక్సెస్ ఉన్న ఏరియాలు మాత్రం ఈ టిట్కో హౌసెస్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో ఖచ్చితంగా ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏదైతే వాళ్ళు టిట్కో హౌసెస్ ని కంప్లీట్ గా నిర్వీర్యం చేశారో ఆ పరిస్థితి నుంచి నార్మల్ సిచ్యువేషన్ తీసుకొచ్చి ఈ రోజు ఫండ్స్ అసైన్మెంట్ అవ్వచ్చు, లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వేణుగారు ప్రజలకు అవసరమైన ప్లేస్ లో అంటున్నారు కదా వేణుగారు, మరి ఏంటి అంటే వాళ్ళకి ఇష్టం ఉన్న ఆ ప్లేస్ లో కావాలని అంటే అది సాధ్యం అవుతుందా? మీరు ఇవ్వగలరా అది? అలా కాదు. ఇప్పుడు ఎట్లున్నాయంటే టిట్కో ప్రాజెక్ట్ ఏంటంటే ఒక ప్లేస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఆ ప్లేసెస్ ఏంటంటే టౌన్ కి యాక్సెస్. అంటే మేము ఇప్పుడు సిటీ సెంటర్ లో ఏదో కమర్షియల్ ప్లేస్ లో కట్టిస్తామని చెప్పలేదు. ఎక్కడైతే మన గవర్నమెంట్ ల్యాండ్ ఉందో గవర్నమెంట్ ల్యాండ్ అది కూడా ప్రజలకి యాక్సెస్ ఉన్న ఏరియా. ఇప్పుడు తాడిపత్రి నాకు ఎగ్జాంపుల్ చూపించాను. తాడిపత్రి ఆ టిట్కో హౌసెస్ చూస్తే మనకు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో తాడిపత్రి టౌన్ ఉంటాయి, మున్సిపాలిటీకి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అలాగే కడపలో ఎగ్జాంపుల్ తీసుకుంటే కడపలో టిట్కో హౌసెస్ కూడా ఇప్పుడు చెన్నూరు దగ్గరలో ఉంటాయి. చెన్నూరు అంటే అక్కడ జస్ట్ హైవే పక్కనే ఉంటుంది. ఈ రకంగా ఏంటంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, జాబ్ చేసుకునే దానికైనా అన్నిటికీ కూడా యాక్సెస్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలకు అనుగుణంగా 300 స్క్వేర్ ఫీట్లు అవ్వచ్చు, 360 స్క్వేర్ ఫీట్ అవ్వచ్చు, 430 స్క్వేర్ ఫీట్ అవ్వచ్చు, వాళ్ళకి ఎలాంటి హౌస్ కావాలంటే అలాంటి హౌస్, 2 బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ హౌస్ కావాలని కూడా మేము డిసైడ్ చేసే అవకాశం ఇస్తున్నాం. ఈ రకంగా ఏంటంటే ప్రజలకి ఏ రకంగా అయితే అవసరమో, ప్రజలకు ఏదైతే కావాలో దాన్ని మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అలాగాక వాళ్ళు ఇందాక రామారావు గారు చెప్పినట్టు ఏంటంటే ఎక్కడో శ్మశానాల్లోనో, కొండల్లో, గుట్టల్లోనో కట్టాల్సిన అవసరం లేదు. ప్రజలను అక్కడ ఊరు బయట పడేయాల్సిన అవసరం కూడా లేదు. అలా పడేయడం వల్ల ఏమవుతుందంటే ఇందాక బ్రదర్ నాగార్జున గారు చెప్పినట్టు వాళ్ళ పాపము వాళ్ళు సంపాదించుకునే ₹10 సంపాదన వాళ్ళ ఆటో ఛార్జీలకో లేకపోతే టౌన్ లోకి రావాలంటే కూడా వాళ్ళ పాపం భయపడాల్సిన పరిస్థితి వస్తుంది.